నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడము మర్చిపోతున్నారండి. దయచేసి ఈ రెండు చేయండి. ఇది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు క్షత్రియ ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రయత్నంలో నీకు అపజయం సిద్ధిస్తుందేమోనని భయపడనవసరం లేదు. ఎందుకంటే అపజయం ద్వారానే లాభం పొందిన మణికుంజుడి వంటి వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మణిపురాన్ని ఏలిన సింహభూపాలుడికి మందారవల్లి అనే అసాధారణ సౌందర్యవతి కుమార్తెగా ఉండేది. అందానికి తోడు ఆమె గొప్ప ప్రజ్ఞావంతురాలు కావటం చేత యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యలలోనూ ఆరితేరింది. సింహభూపాలుడు ఆమెకు వివాహం జరప నిశ్చయించి తగిన వరుడు కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఎంత వెతికినా రాజకుమారులలో మందారవల్లికి తగినవాడు ఒక్కడూ ఆయనకు కనిపించలేదు. చివరకు ఆయనకు కనకపురి రాజకుమారుడు మణికుంజుడు అన్ని విధాల యోగ్యుడుగా తోచాడు. అయితే మణికుంజుడి విషయంలో సింహభూపాలుడికి ఒక చిక్కు ఎదురైంది. మణిపురంతో పోలిస్తే కనకపురి చాలా అల్పమైన రాజ్యం. తనకన్నా చాలా తక్కువ హోదా గల రాజకుమారుడి వద్దకు వెళ్ళి తన కుమార్తెను చేసుకోమని అడగటం సింహభూపాలుడి హోదాకు తగిన పని కాదు. అలా అని మణికుంజుడు లాంటి మంచి అల్లుడిని వదులుకోవటం కూడా ఆయనకు ఇష్టం లేదు. అప్పుడు సింహభూపాలుడి మంత్రి ఒక ఉపాయం చెప్పాడు. అదేమంటే సింహభూపాలుడు మణికుంజుడి మీదకి దండెత్తి వెళ్ళి అతన్ని ఓడించి ఆ తర్వాత జరిగే సంధి నియమం కింద తన కుమార్తె మందారవల్లిని అతనికిచ్చి పెళ్లి చేయటం. ఆ ప్రకారమే సింహభూపాలుడు తన సైన్యాలను తరలించుకుని మణికుంజుడి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇది చూసి మణికుంజుడు ఆశ్చర్యపోయాడు. అతను రాజ్యానికి వచ్చి కొద్ది కాలమే అయింది. అతనికి మణిపుర రాజుకు శత్రుత్వం ఏమీ లేదు. మరి అకారణంగా ఆయన తన మీదకి ఎందుకు యుద్ధానికి వచ్చాడో మణికుంజుడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆయన తన మంత్రులతో ఆలోచిస్తే వాళ్ళు మనం యుద్ధానికి సిద్ధంగా లేము, ఇప్పుడు యుద్ధం చేసే జన నష్టం తప్ప మనకేమీ ప్రయోజనం ఉండదు, అందుచేత ప్రస్తుతానికి సంధి చేసుకోవటం అన్ని విధాలా క్షేమం అని సలహా ఇచ్చారు. మంత్రుల సలహా పాటించి మణికుంజుడు సింహభూపాలుడి వద్దకు సంధి రాయబారం పంపాడు. సింహభూపాలుడు అందుకు వెంటనే సమ్మతించి మణికుంజుడిని సంప్రదింపులకు గాను ఆహ్వానించాడు. ఆ యువకుణ్ణి స్వయంగా చూసిన మీదట సింహభూపాలుడు పరవశుడైపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేసి ఆ విధంగా సంధి చేసుకుంటానన్నాడు. మణికుంజుడికి ఇది వింతగానూ మరింత విడ్డూరంగానూ తోచింది. అయినా అతను సింహభూపాలుడు కుమార్తెను పెళ్లాడడానికి ఒప్పుకున్నాడు. సింహభూపాలుడు తన పని విజయవంతమైనందుకు సంతోషించి రాజధానికి తిరిగి వచ్చాడు. మణికుంజుడి వివరాలు అదివరకే విని ఉన్న మందారవల్లి అతన్ని పెళ్లాడటానికి చాలా కాలంగా సుముఖురాలై ఉన్నది. ఈ సంగతి సింహభూపాలుడికి కూడా తెలుసు. ఆయన మణికుంజుడి మీదకి యుద్ధానికి పోతున్నట్టు తెలియగానే ఆమె ఎంతో బాధపడి తండ్రిని నివారించే యత్నించింది. అది చూసి సింహభూపాలుడు లోలోపల సంతోషించినా తన ఎత్తుగడ ఏమిటో మందారవల్లికి చెప్పలేదు. ఆమె హృదయం తనకు తెలుసును గనకనే ఆమెతో చెప్పకుండానే ఆయన సంధి నెపం మీద మందారవల్లికి మణికుంజుడికి పెళ్లి ఏర్పాటు చేశాడు. అయితే సింహభూపాలుడు తిరిగి వచ్చి తన కుమార్తెతో తాను చేసిన పెళ్లి ఏర్పాటు గురించి చెప్పగానే ఆమె తాను ఆ పెళ్లికి ఒప్పుకోనని స్పష్టంగా చెప్పేసింది. ఎన్ని విధాల నచ్చ చెప్పినా ఆమె మనసు మారలేదు. అందుచేత సింహభూపాలుడు వివాహం రద్దు అయినట్టు మణికుంజుడికి కబురు చేసి ఇక తన కుమార్తెకు తగిన వరుడు దొరకడేమోనని దిగులు పడసాగాడు. పెళ్లి రద్దయిందని సింహభూపాలుడు నుంచి వార్త అందగానే మణికుంజుడు మండిపడి తనకు తీరని అవమానం జరిగినట్టు భావించి తన సైన్యాన్ని వెంటనే ఆయత్తం చేసి సింహభూపాలుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. అతను తన చిన్న సేనతో సింహభూపాలుని జయించడం అసంభవం. యుద్ధం ఆరంభం కాగానే మణికుంజుడు సింహభూపాలుడు ఒకరినొకరు ఎదిరించారు. తొందరలోనే సింహభూపాలుడు మణికుంజుడిని నిరాయుధుడిని చేసి బందీగా పట్టుకున్నాడు.
అయితే అతని ధైర్య సాహసాలు శత్రు సైన్యానికి కూడా దిగ్భ్రమ కలిగించాయి. మణికుంజుడు జయించినందుకు సింహభూపాలుడికి ఆనందమేమీ కలగలేదు. అతన్ని గురించి ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా మందారవల్లి ఆయన వద్దకు వచ్చి తనను అతనికి ఇచ్చి పెళ్లి చేసి అతనితో సంధి చేసుకోమని కోరింది. సింహభూపాలుడికి పెద్ద బరువు తీరిపోయినట్టయింది. అతను తన కుమార్తెను మణికుంజుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మందారవల్లి సులువుగా తనకు అవకాశం చిక్కినప్పుడు మణికుంజుడిని పెళ్లాడటానికి ఎందుకు నిరాకరించింది? ఆ మణికుంజుడే శత్రువై తన తండ్రి మీద యుద్ధానికి వచ్చి మీరు మిక్కిలి యుద్ధంలో ఓడిపోయిన మీదట అతన్ని పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మందారవల్లి ఎంత సునిశ్చిత బుద్ధి గలదో ఆమె ప్రవర్తనలో స్పష్టంగా కనబడుతుంది. ఆమె మొదటి నుంచి మణికుంజుడిని వరించిన మాట సుస్పష్టం. అయితే అతను తనను వరించాడో లేదో ఆమెకు తెలియదు. తమ ఇద్దరికీ పెళ్లి చేయడానికి తన తండ్రి అతనిపై యుద్ధానికి పోవటం ఆమెకు పెద్ద పొరపాటుగా కనపడింది. మణికుంజుడు క్షత్రియోచితంగా యుద్ధమైనా కనీసం చేయకుండా సంధికి ఒప్పుకుని తనను పెళ్లాటానికి సిద్ధపడ్డాడు. తన భర్త పిరికివాడన్న అపఖ్యాతి భరించటం ఆమెకు మరింత దుర్భరమై అతన్ని పెళ్లాడని నిరాకరించింది. అయితే ఎప్పుడైతే మణికుంజుడు తన తండ్రి మీదకి యుద్ధానికి వచ్చాడో అప్పుడే మందారవల్లికి 2 సందేహాలు తీరిపోయాయి. తను చేసుకునేటందుకు కాకపోతే అతను యుద్ధానికి రావాల్సిన అవసరం ఏముంది? రెండవది, గెలిచే అవకాశం ఏమాత్రమూ లేకుండా పోరాటానికి దిగిన వాడి క్షత్రియ వీరాన్ని శంకించడానికి అవకాశం లేదు. క్షాత్రధర్మం యుద్ధం చేయటంలో ఉంది కానీ గెలవటంలో మాత్రమే ఉండదు. అందుచేత మందారవల్లి ఈసారి మణికుంజుడిని పెళ్లాడటానికి ఒప్పుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.